యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీకు ఆప్తులైన వారెవరితోటి కూడా వివాదం పెట్టుకుని చిక్కుల్లో పడకండి. చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరిగే అవకాశం ఈ సమయంలో ఉన్నప్పటికీ మీరు చెప్పే విషయంలోనూ విధానంలోనూ ఇంకా కాస్త జాగ్రత్తగా మెలకువగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ మాటలు చేష్టలు ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉండండి. మేషరాశి రొమాన్స్. ఈరోజు ప్రేమను మీరు అనుకోని చోట నుండి పొందుతారు. ఇది ఒక చిరకాల మిత్రుడి దగ్గర నుండి వస్తున్నట్టుంటుంది. మీలో ఈ భావావేశాలు చాలా కాలం నుంచి పెళ్ళుబుకుతున్నాయి. ఇదే టైం మీకు అనువైనది సంబంధాలు చిగురించనీయడానికి. ఈ వ్యక్తి గురించి మీరు శ్రద్ధ తీసుకుంటున్నట్లయితే ఈ జత కట్టడాన్ని మీరు కొంచెం పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటికే మీరు ఈ స్నేహితుడితో మంచి సామరస్యాన్ని విశ్వాసాన్ని కలిగించగలిగారు కాబట్టి మీకు తెలియదు ఇది జీవితాంతం ఈ భాగస్వామ్యంతో పెనవేసుకుపోయే బంధం కావచ్చు. మేషరాశి కెరియర్. మీకు సన్నిహితులైన ఒక వ్యక్తితో ఈరోజు మీరు కొంచెం వాగ్వివాదంలో చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది. మీ హుందాతనాన్ని మీ హోదాను నిలబెట్టుకుంటూ బ్యాలెన్స్డ్గానే ఉండండి. ఈరోజు నెమ్మదిగానే ప్రశాంతంగానే ఉండండి. ఉద్రేకానికి కోపానికి అవకాశం ఉన్నప్పుడు, ఎందుకంటే వీటితో మీరేమీ సాధించలేరు. మీకు చేతనైతే ఈ సంఘటనను వేరే సమయానికి దాటవేయటానికి ప్రయత్నించండి, లేకపోతే ఈ పరిస్థితిని సద్దుమణిగేటట్లు చేయడానికి ప్రయత్నించండి. మేషరాశి ఫైనాన్స్. మీపై ఆర్థికంగా ఆధారపడి ఉండేవారి ఆర్థిక అవసరాలను గమనించండి. ఈరోజు అంటే మీ పిల్లలు తల్లిదండ్రులతో సహా మీ పిల్లల చదువుల కోసం సరిపోయేంత మేరకు మీరు డబ్బును సమకూర్చుకోండి. అలాగే మీ తల్లిదండ్రుల రిటైర్మెంట్ గురించి కూడా ఇది ఒక పెద్ద బరువైన బాధ్యతే. కానీ ఈ రోజు నుండి ఇటువంటి విషయాలపై ఆలోచన చేయటం ప్రారంభించండి. ఏమైనప్పటికీ ఇటువంటి వాటిని వాయిదా వేయడం అన్నది మీ ఆర్థిక ఒత్తిడిని ఇంకా పెంచుతోంది. మేషరాశి హెల్త్. ఈరోజు మీరు అసాధారణమైన ప్రశాంతతో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని ఇంటిలోనివి కొన్ని పనిలోని సమస్యలు సర్దుకుపోవడం ప్రారంభమైంది. అంచేత మీరు ఈరోజు హాయిగా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చని భావిస్తారు. మీరు ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో యోగా ధ్యానంతో ఇటువంటి మంచి కాలాన్ని పరిస్థితులను ఇలాగే కొనసాగనివ్వండి. లేకపోతే మీ కుటుంబ సభ్యులతో విరామంతో హాయిగా వాకింగ్ చేయండి. ఈరోజు వృషభ రాశి ఓవర్వ్యూ. మీ మనోబలం ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మీరు అవకాశాలను అలాగే సమస్యలను కూడా చూడగలరు. అయితే ఇవన్నీ కూడా మీకు అపారమైన విలువైన అసెట్స్ వంటివే. మీలో ఉండే ఈ పోటీతత్వం మిమ్మల్ని జీవితంలో శిఖరాగ్రాలకు తీసుకెళుతుంది. గతంలో మీరు వదిలిపెట్టిన వేసారిన పనులన్నింటినీ మళ్ళీ తిరిగి చేపడతారు. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీ మనోభావాలు మీరు ప్రేమించే వారితో సరితూగడం లేదని మీరు గమనిస్తారు. ఇటువంటి పరిస్థితి మీరు ఏమాత్రం ఎంజాయ్ చేయలేరు కూడా. ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు మీ అహాన్ని దర్పాన్ని కాసేపు ప్రక్కకు పెట్టండి. అటు తర్వాత మీరిద్దరూ అమితంగా ఇష్టపడే పనులనే చేయండి. ఎందుకంటే అటువంటి పనులు మీ అనుబంధాన్ని ఇంకా పదిలపరిచి కొనసాగేటట్లు చేస్తాయి కాబట్టి. అలాగే మీ ఇద్దరి మధ్య ఎంతో మంచి సదవగాహన కూడా ఈరోజు మీ ఆప్తులతో ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. వృషభ రాశి కెరియర్. ఈరోజు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త మీకు అందుతుంది. ముఖ్యంగా మీరు అడ్మిషన్ కోసం అప్లై చేసినటువంటి విద్యార్థి అయినట్లయితే, లేక ఒక వృత్తి నిపుణుడై ఉన్నట్లయితే, విదేశాలలో మరియు లాభదాయకమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, విద్యార్థుల చదువు ఈరోజు వేగంగా సాగిపోతుంది. అలాగే మీ చదువు సంధ్యల మీదే మీ దృష్టి అంతా కేంద్రీకరించబడి ఫోకస్ చేయబడి ఉంటుంది. ఎక్కడ ఉండాలో అక్కడే సమృద్ధిగా ఉంటుంది. వృషభ రాశి ఫైనాన్స్. వ్యాపారంలో ఉండి పనిచేస్తున్న వారికి ఇది ఒక అమోఘమైన రోజు. అధిక స్థాయిలో లాభాలను ఆశించవచ్చు కాబట్టి. అలాగే మీకు కాస్త గుర్తింపు కూడా లభిస్తున్నట్లు గమనిస్తారు. మీరు పెరుగుదలకు అవకాశాలు మీకు మీ కంపెనీ కూడా తారసపడవచ్చు. అందుచేత మీరు పనిచేసే చోట సంభవిస్తూ ఉండే ఈ ప్రోత్సాహకరమైన మార్పుల నుండి అధిక లాభాన్ని పొందుతూ సద్వినియోగం చేసుకోండి. ఏదైనా కొత్త కాంట్రాక్టులు వస్తే వాటిని అంగీకరించి చేపట్టండి మీకు లాభించే విధంగా. వృషభ రాశి హెల్త్. దగ్గు జలుబు వంటి చిన్న చిన్న రుగ్మతల నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోండి. మీరు చేతులను శుభ్రంగా కడుక్కోవటం ఖచ్చితంగా అమలు చేస్తూ ఉండాలి. అలాగే వస్తువులను మీ నోటి దగ్గరకు రాకుండా చూడండి. ఈరోజు మీరు తప్పించగలిగే అనారోగ్యానికి గురి కాబడే అవకాశం ఉన్నవారు కాబట్టి అటువంటి అనారోగ్య కాలంతో పాటు తగ్గిపోయేది అనుకున్నంత హానికరమైనది ఏది కాదు, కానీ అది మీ ఆంతరంగిక సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చు. మిథున రాశి ఓవర్వ్యూ.
వ్యక్తిగత ప్రమాదం దృష్ట్యా మీరు ఈ రోజు కొన్ని ఎక్స్ట్రా భద్రతా చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకోవలసిన అగత్యం ఉంది. చాలా జాగ్రత్తగా, మెలకువగా ఉండండి. మీ మీద దాడి జరగడమో లేక మీ ఇంటికి రావటమో జరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఈరోజు మీ ఇంటికి ఎవరైనా దౌర్జన్యం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ భద్రత పైన మీరు ఎంతో దృష్టి పెట్టండి. మిథున రాశి రొమాన్స్. అతను మీ జీవితంలోకి ప్రవేశించడంతో మీ జీవితం ఎంత మారిపోయిందో అతనికి తెలియనివ్వడానికి ఇది సరైన టైము. ఇది వారిలో ఉత్తేజాన్ని కలిగించి మీ ఇద్దరిని జీవిత పథంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి వీలు కలిగించవచ్చు. మీరిద్దరూ పంచుకుంటూ ఉండే మీ ప్రేమానురాగాలను ఆలంబనం చేసుకుంటూ ఈరోజు మీ ఆప్తునికి మీ హృదయాన్ని ధారపోయండి. మిథున రాశి కెరియర్. ఒక ప్రముఖ ఎయిర్లైన్ సంస్థలో ఉద్యోగం సంపాదించాలనే కోరిక ఈరోజు రెక్కలు తొడుగుతోంది. ఇంటర్వ్యూలో మీరు విజయులై మీ ఉద్యోగానికి ఆరంభం చేయొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. ఛాలెంజ్లను ధైర్యంగా ఎదుర్కొనడంలో మీరు చేసిన కృషికి ఇది ఒక రివార్డు వంటిది. మీ యొక్క నైతిక స్థితిని ప్రోత్సహించడమే కాకుండా ఈ విజయం ఆర్థిక లాభాలను మరియు గుర్తింపును కూడా తీసుకువస్తుంది కూడా. మిథున రాశి ఫైనాన్స్. మీరు ఆశగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ కానీ లేక వ్యాపార వ్యవహారం కానీ ఫలప్రదం అవ్వాలని ఈరోజు తప్పకుండా ఈ విషయంలో మీరు కొంత అభివృద్ధిని సాధించినట్టు చూడగలరు. ఈరోజు మీరు తెలివిగా, మంచి నడవడిక ప్రవర్తన కలిగి ఉండండి. వివేకవంతులుగా, చాకచక్యంతో మెలగండి. మీకు నెగిటివ్ మార్కులేమీ పడకుండా ఒక ముఖ్యమైన వ్యాపార వ్యవహారం ఈరోజు పూర్తి చేయబడిందని కూడా మీరు గమనించగలరు. ఆల్ ది బెస్ట్. మిథున రాశి హెల్త్. ఈరోజు మీరు ఉల్లాసంగా, ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. ఈ ప్రోత్సాహకరమైన మీ వైఖరి అందరినీ ఆకర్షిస్తుంది. అలాగే మీలోని ఓపిక, కఠోర శ్రమ మీ వ్యక్తిగత మరియు సాంస్థిక లక్ష్యాలను సాధించగలిగేటట్లు చేస్తాయి. శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్న ఈ టైంను ఉపయోగించుకొని కొద్దిగా వ్యాయామం చేయండి. అలాగే మీరు నిర్వహించుకోగలిగే ఓ ఆరోగ్యకరమైన దైనందిన జీవితాన్ని ప్రారంభించండి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు అనుకోని విధంగా మీరు కొన్ని క్రొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని పొందుతారు. మీ జీవితంలో ప్రతి మలుపు మీకు ఈరోజు ఒక క్రొత్త దాన్ని గురించి నేర్పిస్తూనే ఉంటుంది. జీవితంలో మీకు అంది వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో కొంత విలువైన జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి రొమాన్స్. మీ భాగస్వామి పట్ల మీకున్న ప్రేమాభిమానాలను తెలియజేయటం ఈరోజు మీ అనురాగ బంధాలలో క్రొత్త ఊపిరిని నింపుతుంది. మీ బరువైన మనోభావాల నుండి మిమ్మల్ని తేరుకునేటట్లు చేయడమే కాక మీ అనురాగ బంధాలను ఇంకా లోతుగా పెనవేసుకుపోయేటట్లుగా చేస్తుంది కూడా. ఏమైనప్పటికీ కూడా మీ వైపు నుండి మరికొంత శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాడిగా, సూటిగా, బాధ కలిగించే మాటలను వాడకండి. మీ అనురాగ బంధంలో కేవలం నిజాయితీ, నిర్మలమైన ప్రేమ మాత్రమే మీ బంధుత్వాన్ని చిరకాలం ఉండేట్లు చేయగలవు. కర్కాటక రాశి కెరియర్. పనిచేసే చోట తలెత్తిన ఒక జటిలమైన సంఘటన మీలో ఉండే గొప్పతనాన్ని వెలుగులోకి తెస్తుంది. లాభదాయకమైన ఫలితాలను రాబట్టుకోవటానికి మీలో ఉండే వివేకాన్ని, పరిజ్ఞానాన్ని అత్యధికంగా సద్వినియోగం చేసుకోండి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈరోజు మీరు హ్యాండిల్ చేసే ప్రాజెక్టులు మీ వద్ద నుండి ఒక క్రొత్త దృక్పథాన్ని మరియు సానుకూలమైన, ప్రోత్సాహకరమైన స్పందనను కోరుకుంటున్నాయి. మీ సీనియర్ల వద్ద నుండి సహాయాన్ని తీసుకోవడం వాటిని పూర్తి చేయడానికి మీకు ఉపయోగిస్తుంది. కర్కాటక రాశి ఫైనాన్స్. మీరు కష్టపడి చేసిన శ్రమ, కృషి చివరికి మీకు మంచినే చేశాయి. వృత్తిపరంగా విజయాన్ని సాధించి పెడుతూ ఈ రోజు పని విషయంలో మీరు చాలా బిజీగా ఉండే రోజు. కానీ మీరు పడే కష్టం, కృషి వృధాగా పోకుండా మీరు చూసుకుంటారు. చివరికి మీ సంపాదన విషయంలో కూడా ఈ రోజు మీరు ఒక శుభవార్తను అందుకోబోతారు. బోనస్ గానీ లేక జీతంలో పెంపుదల గానీ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా మీరు తెలుసుకుంటారు. ఇటువంటి అభివృద్ధికరమైన, ప్రోత్సాహకరమైన మార్పులను ఎంజాయ్ చేయండి. ఇవన్నీ కూడా మీరు చేసిన నిరంతర కృషి, పడ్డ శ్రమకు అందిన ఫలితాలు. కర్కాటక రాశి హెల్త్. మీ ఆత్మబలం, మనోధైర్యం మిమ్మల్ని కొన్ని శారీరక రుగ్మతల నుండి బయటపడటానికి దోహదం చేస్తాయని మీరు గ్రహిస్తారు. అవి కొన్ని దీర్ఘకాలంగా ఉండి బాధిస్తున్న నొప్పులు, బాధలు అయినా సరే. డాక్టర్ రాసిచ్చిన మందులతోనూ అలాగే మీ సొంత వైద్యంతో మీరు తీసుకునే మందులతోనూ కలిసి మీ జీవితంలో ఇటువంటి బాధలకు ఉపశమనం కలిగించడంలో ఒక బలమైన శక్తిగా పనిచేస్తున్నాయని మీరు గ్రహిస్తారు. మీ మైండ్ యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయకండి. అది మిమ్మల్ని ఒక్కోసారి ఆశ్చర్యపరచవచ్చు కూడా. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఇంటి నుండి, ఆఫీసు నుండి బయటకు వెళ్ళి ప్రకృతి అందాలను తిలకించాలని కాస్త ఆసక్తిగా ఉంటారు.
ఈ మధ్య కలిగిన పని ఒత్తిడిని కాస్త వదిలించుకొని మీ మైండ్ని ప్రశాంతంగా ఉండేటట్లు క్లియర్ చేసుకుంటారు. మీ కుటుంబాన్ని ఒక పార్కుకో లేక ఒక పబ్లిక్ ప్లేస్కో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సామరస్యం, సరదా, అలాగే ఎంజాయ్మెంటు ఇవన్నీ మీవే. ఈరోజు మీకు దగ్గరగా ఉండేవారు, ఆప్తులతోనే మీ టైం అంతా గడిపేస్తారు మీరు. అందుచేత ఈ స్పెషల్ క్షణాలను సద్వినియోగం చేసుకోండి. మీరు ప్రేమించే వారి సమక్షంలో మీరు కాస్త నమ్రతగా, వినయంగా ఉండడానికి భయపడకండి. ఈ మధ్య మీ మైండ్లో ఉండి చేయవలసిన అన్ని పనుల గురించి కాస్త మర్చిపోండి. ఈరోజు ఆనందంగా గడిపేయండి ఈరోజంతా. సింహరాశి కెరియర్. మీరు ఒక రచయిత, జర్నలిస్ట్ అయి ఉంటే ఈరోజు మీ ఉద్యోగాభివృద్ధికి మంచి రోజు. రాబోయే అసైన్మెంట్లతో మీ టెలిఫోన్ నిరాఘాటంగా మోగుతున్నట్లు గమనిస్తారు. ఈ క్రొత్త ఖాతాలను తెరవడానికి మీరు కొంచెం ఎక్స్ట్రా గంటలు పనిచేయాల్సి ఉంటుంది. కష్టపడి పనిచేయండి, గొప్ప లాభాలను పొందగలుగుతారు. సింహరాశి ఫైనాన్స్. ఆర్థిక పరంగా ఈరోజు మీకు చాలా మంచి రోజు. ఈ రోజు మీరు పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ ఎదుర్కొనవసరం లేదు. అలాగే మీరు డబ్బు సంపాదించే ఆధారం స్థిరంగా, దృఢంగానే ఉన్నట్లు గమనిస్తారు. అయితే పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందిలే అని అనుకోకండి. అందులో కొంత సొమ్మును తీసి బ్యాంకులో జమ చేయటం మర్చిపోకండి. పెద్ద పెద్ద కొనుగోళ్లు చేసేటప్పుడు అరువు పద్ధతిని గురించి పూర్తిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి. సింహరాశి హెల్త్. ఈ రోజు మీరు చాలా హాయిగా, ఒక సొగసుగాడిలాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేక మీరు అనుభవించిన ఇబ్బంది నుండి బయటపడిన ఇది ఒక మంచి శుభసూచకం, ఆహ్వానింపతగ్గదే. ఈ రోజు మీ శరీరాన్ని చక్కదిద్ది నిర్దిష్టమైన శరీర వ్యాయామంపై ఫోకస్ చేయవలసిన రోజు. ముఖ్యంగా కండరాల గ్రూప్ విషయంలో కానీ మీ కండరాలకు అతిగా నొప్పిని కలిగించకండి. మీ వ్యాయామం తర్వాత ముందుకు వెనుకకు వంగుతూ సాగుతూ చేయడం మర్చిపోకండి. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ యొక్క కంగారు, ఆదుర్ద కొంచెం అధిక స్థాయిలోనే ఉండవచ్చు. అందుచేత కుటుంబ విషయంలోనూ మీ మిత్రుల విషయంలోనూ మీరు కొంచెం అణకువగా ఉండడమే మంచిది. ప్రస్తుతం మీరు తాత్కాలికమైన అభద్రతా భావంతో ఉన్నారు, కానీ ఈ పరిస్థితి తొందరలోనే సర్దుకుంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి. కన్యా రాశి రొమాన్స్. మీలో కొందరు జీవితంలో గుర్తుండే విధంగా డేటింగ్పై బయటకు వెళ్ళి సరదాగా కాలక్షేపం చేసే అవకాశాలు కలిగి ఉంటారు. అలాగే ప్రణయం అన్నది నిజంగా గిలిగింతలు పెడుతుందని తెలుసుకుంటారు. ఇద్దరూ కలిసి ఉండటం అన్న ఆనందంతో మీరు డ్యాన్స్ కూడా చేస్తూ ఎంజాయ్ చేస్తారు హుషారుగా. మీ ప్రణయంలో ఈరోజు ఎంత ప్రోత్సాహకరమైన అవకాశాలు ఉన్నాయంటే మీరు టౌన్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇటువంటి అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేంత వరకు ఉన్నాయి. కన్యా రాశి కెరియర్. ఈరోజు మీరు ఆఫీసులో కాస్త జాగ్రత్తగా, మెలకువగా ఉండండి. మీ సహచరులను గురించి పుట్టుకొచ్చే పుకార్లను నిరోధించండి. మీ గురించి పుకార్లు పుట్టించడం మీకు ఇష్టం కాదు. అలాగే పుకార్లు ఇతరులు ఎవరి గురించో అయినప్పుడు కూడా వాటిని మీరు ప్రచారం చేయవద్దు. మీ వృత్తికి తగ్గట్టుగా లేని ప్రవర్తనతో మీరుంటే మీ సీనియర్లు, మీ సహోద్యోగులు మిమ్మల్ని ఒక అనాగరికుడిగా, వృత్తి గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నట్లు భావిస్తారు మీ గురించి. కన్యా రాశి ఫైనాన్స్. మీ ఆర్థిక విషయాలలో మీరు ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉండవచ్చు. ఈరోజు సరైన, తెలివైన నిర్ణయం మిమ్మల్ని ఇతరుల కంటే ముందుండేట్లు చేస్తుంది. మీ సలహాదారులు మీకు ఇచ్చే సమర్థవంతమైన, తెలివైన, ఉపయోగకరమైన సలహాను మీరు జాగ్రత్తగా చెవికెక్కించుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని మీరు భావిస్తూ ఉంటే ఈ రోజు దీనికి ఆమోదయోగ్యమైన రోజు. మీ ఆస్తులను వృద్ధిపరచుకోవడానికి రిస్క్ తీసుకొని పెద్ద మొత్తాలను పెట్టుబడి పెట్టే ముందు పరిస్థితిని పరిశీలించి, పరిశోధించి అప్పుడు పెట్టుబడిని పెట్టండి. కన్యా రాశి హెల్త్. చిన్న చిన్న రుగ్మతలు మీకు చిరాకును పుట్టిస్తూ ఉండటం వచ్చు ఈరోజు. అందుచేత ముందు జాగ్రత్త చర్యలు చేపట్టండి. పనికి సంబంధించిన ఒత్తిడి మిమ్మల్ని కొంత బాధ పెట్టవచ్చు. పనిలో సంభవించే సమస్యలను మిమ్మల్ని ఇంటికి తీసుకురావద్దని సలహా ఇవ్వబడుతున్నారు. ఇంట్లో ఉండే చక్కటి వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండటానికి ఒక్క విషయం మీ దృష్టిలో పెట్టుకోండి. అంతులేని కోరికలు, నెగిటివ్ భావావేశాలు మరియు అత్యాశ అన్నవే మన ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడు చేసే అంశాలు. కొంతమందికి ఇప్పుడు విశ్రాంతి అవసరం, మళ్ళీ తిరిగి వారు మంచిగా ఫీల్ అవుతూ ఉండడానికి. తులారాశి ఓవర్వ్యూ. మీ స్వతంత్ర ఆచారాలతో సంబంధం లేని అభిప్రాయాలు మీ అంతటా మీరు ఒక ప్రత్యేకతను సంతరించుకునేందుకు దోహదం చేస్తాయి. ఇతరులు తమ పైన మద్దతుతోనూ, సంప్రదాయక విధానాలతోనూ మరియు వారి నిర్ణయాలతోనూ సాగిపోతూ ఉంటే మీరు మాత్రం మీ స్వంత విధానాలనే అనుసరించి మీ ప్రవృత్తిని, మీ వృత్తిని ఎంతో అధిగమించి వాటిని అభివృద్ధి చేసుకుంటారు.
మీ సొంత నిర్ణయాలు ఎల్లప్పుడూ కరెక్ట్గానే ఉంటాయి. తులారాశి రొమాన్స్. ఈరోజు దంపతులు వారి పరస్పర సాహచర్యములో మనశ్శాంతితో పాటు స్థిరత్వాన్ని కూడా ఒకరికొకరు అనుభవిస్తున్నట్లు ఫీల్ అవ్వచ్చు. అలాగే ప్రస్తుత బంధుత్వంలో ఉన్న అనుకూల పరిస్థితుల్లో ఇద్దరు కూడా సంతృప్తికరంగానే కాలం వెళ్ళబుచ్చుతున్నట్లు ఫీల్ అవుతారు. ఇటువంటి సంతృప్తి, ఆనందం, సామరస్యంతో నిండి ఉన్న ఈ రోజును తనివి తీరా అనుభవించండి. ఇది ఎల్లకాలం ఇలాగే ఉండకపోవచ్చు. మీకు ఇష్టమైన రెస్టారెంట్ వైపు నడవండిక, ఒక డిజర్ట్ కోసం ఇద్దరు కలిసి తింటూ కాలక్షేపం చేయడానికి. తులారాశి కెరియర్. ఈ రోజు ఒక ఉద్యోగ ఆఫర్ను గురించి మీ మస్తిష్కంలో తర్జన భర్జన జరుగుతూ ఉంటుంది. ఈ ఆఫర్ కూడా ఒక తెలియని చోట నుండే వచ్చి ఉండవచ్చు. ఒకవేళ ఇప్పటికే మీరు క్రొత్త ఉద్యోగం కోసం చూస్తూ ఉండకపోయినప్పటికీ కూడా రాబోయే ఈ పొజిషన్ గురించి పూర్వాపరాలను జాగ్రత్తగా పరిశీలించండి. అటు తరువాత ప్రస్తుతం మీరు పనిచేస్తున్న కంపెనీలో ఉన్న ఉద్యోగ భద్రతను కూడా వదులుకొని క్రొత్త ఉద్యోగంలో చేరటానికి తగిన కారణం ఉందా, అటువంటి ప్రయత్నం చేయదగ్గదేనా అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. మీ దీర్ఘకాలిక లక్ష్యాల వైపు చూడండి, మీకు మార్గదర్శకత్వాన్ని ఇవ్వటానికి. తులారాశి ఫైనాన్స్. ఒకవేళ మీరు ట్రావెల్ పరిశ్రమలో గనక పనిచేస్తూ ఉంటే ఈరోజు మీకు చాలా లాభసాటైన రోజు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి లేక మీ కంపెనీని ప్రమోట్ చేయడానికి కానీ ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో కళ్ళు విశాలంగా తెరిచిపెట్టుకొని గమనిస్తూ ఉండండి. ప్రస్తుతం అనుకోని లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వస్తూ ఉండే అవకాశాలను ఉపయోగించుకుంటూ ప్రయోజనాన్ని పొందండి. తులారాశి హెల్త్. మీలో ఉద్రిక్త స్థాయిలు పెరిగిపోతూ మీ శక్తి స్థాయి దిగజారిపోతున్నట్టు గమనిస్తారు మీరు. అయితే అనుకోని ఒక చెడు వార్త మీ శక్తి స్థాయిలను ఇంకా అధికంగా క్రిందికి దిగజార్చకుండా కాపాడుకుంటూ అప్రమత్తంగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. మీ మీద మీరే ఒత్తిడిని తీసుకురాకండి. ప్రస్తుతం మీకు కావలసిందల్లా కాస్త విశ్రాంతి, అలాగే కాస్త యోగా కూడా. ఇవి మీకు ఈరోజు ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టిస్తాయి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఇతరులు మీ మంచితనాన్ని, సుహృద్భావాన్ని ఆసరాగా తీసుకొని లాభాన్ని పొందాలని చూస్తూ ఉంటారు. ఉదారంగా ఉండడంలోనూ సుహృద్భావాన్ని కలిగి ఉండడంలోనూ ఉన్న తేడాను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీలో ఉండే దయాగుణం ఇతరులు మీకు ఇంకొన్ని పాయింట్లను ఇచ్చేటట్లు చేసి మీరెంతో మంచి వ్యక్తిగా గుర్తించబడేట్టు సహాయపడుతుంది. వృశ్చిక రాశి రొమాన్స్. ఈ మధ్య మీ ప్రణయ పథంలో ఎదురైన గతుకులతో గడిచిపోయిన తరువాత మీకు మీ భాగస్వామికి మధ్య సంబంధాలు ఇప్పుడు చాలా సామరస్యంగా, ప్రోత్సాహకరంగానే ఉన్నట్లు, మెరుగుపడినట్లు మీరు గమనిస్తారు. మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటూ మీ భావాలను తెలియజేసుకోగలుగుతున్నారు. ఒకరికొకరు అతను మీతో తెలియజేసుకోగలుగుతున్నాడు. మీతో హృదయాంతరాల నుంచి మాట్లాడుతూ ఉంటే మీరు శ్రద్ధగా వింటున్నట్లు చూసుకోండి. మీ సంబంధాలు చాలా సజావుగానే సాగిపోతాయి. ప్రస్తుత తరుణంలో మీ భాగస్వామి ఏదైనా వ్యాపారం మొదలు పెడతానంటే సహాయ సహకారాలు, సపోర్టును అందివ్వండి. మీరిచ్చే ఈ సపోర్టుకు మీ ఆప్తుడు మిక్కిలి సంతోషిస్తాడు. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు ఒక కొత్త ఉద్యోగం కోసం అప్లై చేస్తూ ఉంటే మీరు ఇంటర్వ్యూకి హాజరవటానికి మరియు ఉద్యోగానికి ఆఫర్ అందుకోవడానికి అవకాశం బాగా ఉంది. మీ రెజ్యూమ్ బాగా ఉండి ఉండొచ్చు. బహుశా మీరు మంచిదాని కోసమే చూస్తున్నారు. ప్రస్తుత తరుణంలో ఈ మార్పులతో మీరు అభద్రత ఫీల్ అవుతున్నా చివరకు మీరు ఈ ఆఫర్ని అంగీకరిస్తారు. అది ఒక మంచి నిర్ణయమే అవుతుంది కూడా. వృశ్చిక రాశి ఫైనాన్స్. అనేక చోట్ల నుండి మీకు డబ్బు వస్తుంది. మీరు చేసిన దీర్ఘకాలపు పెట్టుబడులు మీకు అధిక లాభాలను తీసుకురావటం మొదలు కావచ్చు. ఈరోజు మీరు కొన్ని ఇన్సూరెన్స్ పథకాలలో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టుబడి పెట్టి ఉండవచ్చు, లేక ఇతర విధానాలలో తగినంత భద్రత కలిగిన వాటిలో కూడా మదుపు చేసి ఉండవచ్చు. ఈ రోజు ఈ మదుపు పెట్టిన సొమ్ము పైన పెట్టుబడుల మీద లాభాలు రావడం మీరు చూడగలరు. ఈ విధంగా వచ్చిన సొమ్ము మీకు అదనపు నిధులుగా వాడుకోవటానికి ఉపయోగకరమైనది మరియు ఆహ్వానింపదగ్గది ఒక శుభసూచకంగా. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మిమ్మల్ని కృంగిన మనసుతో ఉన్నామన్న భావన ఆక్రమించేస్తుంది. మీకు ఇష్టమైన పనులను చేయడానికి ప్రయత్నించండి. అంటే పుస్తకాలు చదవడం, పాత స్నేహితులతో బాతాఖానీ కొట్టడం, లేకపోతే నిరుత్సాహంగా, విచారకరంగా ఉండే ఈ పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి కాసేపు బయటపడండి. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యుడొకరు మీకు ఒక శుభవార్తను తీసుకురావచ్చు. ఇంకొక వ్యక్తి కూడా మీకు మరొక శుభవార్తను అందించవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత దీని పర్యవసానంగా ఈరోజు మీ చుట్టూ వాతావరణం ఉత్సాహకరంగా, పాజిటివ్గా ఉండవచ్చు. ఈరోజు మీకోసం మీరు ఎప్పుడు ఏదైనా చేసే వ్యక్తితో సన్నిహితంగా ఉండండి. ధనుర్రాశి రొమాన్స్.
మీ ప్రణయ జీవితంలో మీకు అడ్డంకిగా ఉన్న ఒక దానిపై విజయం సాధిస్తారు ఈరోజు. ఇది మీకు చాలా సంతోషాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే మీ బాంధవ్యాన్ని కూడా ఒక అర్థవంతమైన మలుపును తిప్పుతుంది. మీరు సరైన వ్యక్తి కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, లేకపోతే మీ దృష్టి పడిన ఒక వ్యక్తితో మీ మనోభావాలను వెల్లడి చేయాలని కోరిక మీలో ఉన్నా, ఈరోజు చాలా గొప్ప రోజు. మీకు మీలో ఉన్న కొన్ని ఆశయాలు ఈరోజు నిజ రూపం దాల్చవచ్చు. ధనుర్ రాశి కెరియర్. గత కొద్ది కాలంగా ఉద్యోగం కోసం మీరు కాళ్ళు అరిగేటట్టు తిరుగుతూ ఉన్నట్లయితే, ఈరోజు మీరు ఒకదానికంటే ఎక్కువగానే ఇంటర్వ్యూలకు హాజరవుతారు. అవన్నీ సరిగ్గా జరిగి ఉండకపోవచ్చు, కానీ ఈరోజు మీకు ఆసక్తి ఉన్న ఉద్యోగం ఒకటి మాత్రం మీ దృష్టిని ఆకర్షించి మీలో ఒక ఆశను రేకెత్తిస్తుంది. జాబ్ ఆఫర్తో మీరు అపాయింట్మెంట్ అవ్వడానికి చాలా అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్న దీనిని గురించి ఆశాభావంతో ఉండొచ్చు మీరు. ధనుర్ రాశి ఫైనాన్స్. గత కొద్ది కాలంగా మీరు ఇల్లు కొనాలని ప్రయత్నిస్తూ ఉంటే, ఈ రోజు నుండి రియల్ ఎస్టేట్ ప్రకటనలను చూడటం ప్రారంభిస్తారు. మీరు కొనేది ఉంటే ఈ రోజు ఈ దిశగా మీరు చేపట్టే చర్యలు దీర్ఘకాలంలో ఫలించవచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత పేపర్ తీసి వాటి కోసం చూడటానికి బిడియపడకండి. ధనుర్ రాశి హెల్త్. మీలో కొందరు కాస్త నిద్రలేమితో బాధపడుతూ ఉండవచ్చు. ఈరోజు మిమ్మల్ని రోజంతా బద్ధకస్తులుగా చేస్తూ, నిద్ర అన్నది మంచి ఆరోగ్యానికి, వ్యాయామం, మంచి పౌష్టికాహారం తీసుకునే అలవాట్ల మాదిరిగానే చాలా ముఖ్యమైనదని గ్రహిస్తారు మీరు. నిద్ర అనేది మనకు విశ్రాంతినిచ్చి రిఫ్రెష్గా ఉండేట్లు చేసి తిరిగి మనలో శక్తిని నింపుతుంది, జీవితాన్ని ఆనందంగా గడపటానికి. నిద్రలేమితో బాధపడుతూ ఉండేవారు రిలాక్సేషన్ టెక్నిక్లను పాటించాలి. అంటే ధ్యానం, యోగా వంటివి. రోజు చివరికి రిలాక్స్ అవుతూ లేక తెల్లవారుతూనే తిరిగి నూతనోత్సాహంతో శక్తిని నింపుకుంటూ ఉంటారు. మకర రాశి ఓవర్వ్యూ. మీ చుట్టూ ఉన్నవారిని ఆకర్షించి ఇంప్రెస్ అయ్యే విధంగా ఒక క్రొత్త పనిని చేస్తున్నట్లు మీరు గమనిస్తారు. మీ జీవితంలో వివిధ రంగాలలో మీ నైపుణ్యాన్ని అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శిస్తున్నట్లుంది ఈరోజు. వాస్తవంగా ఇతరులు దీనిని గమనిస్తూనే ఉంటారు. అయితే వారి కోసం కాకుండా మీ బాగుల కోసం దీన్ని కంటిన్యూ చేయండి. మకర రాశి రొమాన్స్. ఈరోజు దంపతులు చెప్పుకోదగినంత టైం ఇద్దరూ కలిసి కాలక్షేపం చేస్తున్నట్లు గమనిస్తారు. చాలా కాలం నుండి మీకు వీలు కుదరని ఒక సినిమాకు వెళ్ళండి. ఈరోజు మీరిద్దరూ ఎంతసేపు కలిసి ఉన్నప్పటికీ ఈ రాత్రిని మీరిద్దరూ ఒక డేటింగ్ నైట్గా మార్చుకోండి. ఇది మీరు చేయగలిగారు, మీకు సంతోషంగా ఉంది కదూ. మకర రాశి కెరియర్. ఒక క్రొత్త పనిని ప్రారంభించటము లేక చిరకాలం విలువైన అటువంటిదిగా ఉండే ఒక కార్యక్రమము, మీరు ఏదో ఒక తెలివైన పనిని చేయాలని కోరుకునేందుకు ఇంకా చాలా అవకాశాలు, టైము ఉన్నాయి. ఈరోజు అటువంటి రోజులలో ఒకటి. అటువంటి కోరిక, ఆవేశం, ప్రేరణ ఒకవేళ మీలో ఈరోజు ఉన్నట్లయితే మీరు ఒకసారి ఈ దిశగా ప్రయత్నం చేసి చూడండి. మీలో ఉండే సహజమైన మంచి గుణాలు, మీ ప్రవృత్తి మీరు అనుకున్న దానికంటే చాలా మెరుగైనవే, ఉత్తమమైనవే. ఈ విషయం మీకు తెలియకపోవచ్చు. మకర రాశి ఫైనాన్స్. ఈ రోజు మీకు ఆర్థిక సలహాలనిచ్చే నిపుణుడిని సంప్రదించాలని చూస్తున్నారు మీరు. మీ ఆర్థిక పరిస్థితిని గురించి, అలాగే రాబో కాలానికి ఒక చక్కటి బడ్జెట్ను సిద్ధంగా ఉంచుకోవడానికి ఇది ఒక మంచి తెలివైన నిర్ణయం. తిరిగి మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టేది కూడా. అయితే మీరు ఒక క్వాలిఫైడ్ అయిన నిపుణుడిని సంప్రదించేట్టు చూసుకోండి. అతనిచ్చే ఆర్థిక సలహాలు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి. మకర రాశి హెల్త్. ఈరోజు మీరు ఫిట్గా, ఆరోగ్యంగా, కులాసాగా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా. ఇటీవల కాలంలో శారీరక వ్యాధులు ఏమైనా అనుభవించి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పులు ఆశించవచ్చు. మెరుగైన మీ మంచి ఆరోగ్యానికి మీరు కృతజ్ఞతలుగా ఉండేటట్లు ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. మీ వ్యాయామాల పద్ధతిని కొనసాగిస్తూనే ఉండండి. అది అందించే స్వల్ప, దీర్ఘకాలపు లాభాల కోసం. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మామూలుగా కంటే ఎక్కువగా మీ వేషభాషలపై ఫోకస్ చేస్తారు. మీకు ఇష్టమైన దుస్తులను వేసుకోవడం దగ్గర నుండి మీ జుత్తును సవరించుకోవడానికి ఎక్స్ట్రా టైం గడిపేంత వరకు ఒక నెమలి తన పురి విప్పి నాట్యం ఆడుతున్నట్లుగా ఫీల్ అవుతారు మీరు. మీ క్రొత్త వేషభాషలతో ఉండే మోజును మిగతా వారు ఆనందిస్తారు. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని తీసుకువస్తుంది. మీరు బయటకు వెళ్ళి కులాసాగా ఎంజాయ్ చేయడానికి, క్రొత్త వారిని కలవడానికి మీరు ఇంప్రెస్ చేసే విధంగా డ్రెస్ చేసుకుంటారు. అలాగే అందరూ మిమ్మల్ని గమనిస్తారు కూడా. మీ దృష్టిని ఆకర్షించడానికి ఎవరో ఒకరు ప్రయత్నిస్తూ ఉండవచ్చు. వారిపై ఒక కన్ను వేసి ఉంచండి. ఎందుకంటే ఆ సమూహంలో ఒక ప్రత్యేక వ్యక్తి మీకోసం చూస్తూ ఉండవచ్చు. ఈ వ్యక్తి మీ ఆత్మీయుడైనా కావచ్చు కూడా. మొత్తం మీద ఈరోజు చాలా సందడిగాను, ఖుషీగాను గడపవలసిన రోజు. బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. కుంభరాశి
కెరియర్. ఈరోజు మీరు పనిచేసే చోట కొన్ని క్రొత్త విధానాలను ప్రవేశపెట్టడానికి మీరు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ ఉద్యోగాభివృద్ధికి వీలు కలిగిస్తుంది. మీ ఉద్యోగంలో అభివృద్ధి అనేది మీ పని సామర్థ్యం పైన, వాటి ఫలితాలపైన ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి మీ వంతు కృషి మీరు చేయాలి, ఇతరుల కంటే మెరుగైన స్థితిలో మీరు ఉండాలంటే. కుంభరాశి. ఫైనాన్స్. మీలో ఉండే చురుకుదనం మిమ్మల్ని మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. అలాగే మీకు మరికొన్ని అవకాశాలను కూడా కలుగజేయవచ్చు. విజయ పదం వైపు ఉద్యోగంలో కూడా అభివృద్ధిని సాధించి పెట్టవచ్చు. మీకు ఆశాజనకమైన ఆర్థిక లక్ష్యాలను మీ అంతటా మీరు నిర్దేశించుకోవటం మిమ్మల్ని విజయాన్ని సాధించే వైపు ఉసుకొలుపుతుంది. విజయాన్ని సాధించడానికి కష్టపడి పనిచేయటం, అలాగే కొన్ని కఠినమైన చర్యలు అవసరమవుతాయి. మీకు ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని అలవర్చుకోవడం చాలా శక్తివంతమైనదని తెలుసుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే చేతగానితనంతో ఉన్నామన్న భావనలు మిమ్మల్ని మీ ఆర్థిక లక్ష్యాలు సాధ్యమవుతున్న అవకాశాలను చెడగొట్టవచ్చు. కుంభరాశి. హెల్త్. మీ చర్మం సంబంధిత ఆరోగ్యంతో మీకు సమస్యలు వస్తూ ఉంటే, ముఖ్యంగా జిడ్డుగా ఉండే చర్మంతో బాధపడుతూ ఉంటే, ఈరోజు ఈ విషయంలో మీరు కాస్త ఇబ్బంది పడవలసి వస్తుందని మీరు గమనిస్తారు. సూర్యరశ్మిలో ఎక్కువసేపు ఉండకుండా ప్రయత్నించండి. చర్మ సౌందర్యాన్ని క్రమం తప్పకుండా పోషించుకుంటూ చర్మాన్ని శుభ్రం చేయిస్తూ కాపాడుకుంటూ ఉండండి. అలాగే ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండటం కూడా. ఇప్పుడు చూడండి మీ చర్మంపై మెరిసిపోతూ ఉండే ఆ కాంతిని. మీనరాశి. ఓవర్వ్యూ. ఉన్నతమైన పొజిషన్లో ఉన్న అధికారులు ఎవరితోటి ఏ విధమైన వివాదాలు పెట్టుకోకండి. ప్రస్తుతానికి ముఖ్యంగా మీరు ఇటువంటి వారి శాంక్షన్ల కోసం ఏమైనా ఎదురు చూస్తున్నప్పుడు బ్యూరోక్రసీలో పద్ధతులన్నీ చాలా కష్టతరంగా ఉంటాయని గుర్తించండి. జటిలంగా కూడా ఉంటాయని గమనించండి. కాబట్టి ప్రస్తుత సమయంలో మీరు ఎంతో సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది. మీనరాశి. రొమాన్స్. ఈరోజు ప్రస్తుత తరుణంలో మీరు మీ భాగస్వామి సరిగ్గా ఒకరికొకరు కలిసి ఉంటారు. చాలా కాలం తర్వాత ఇది మీరు గడుపుతున్న అమితానందభరితమైన సమయం. అందుచేత మీ భాగస్వాములతో ఒక ప్రతిపాదన చేయాలని మీరు ఇటీవలి కాలంలో ఆశిస్తూ ఉంటే, కాస్త ముందుకు సాగి ఈ ప్రశ్నను మళ్ళీ లేవనెత్తడానికి ఈరోజు మళ్ళీ చాలా మంచి రోజు. ఈరోజు మీ ప్రతిపాదన అంగీకరింపబడటానికి అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు చేసినది సరైన పని అని మీరు గ్రహించుకుని సంతోషిస్తారు. మీనరాశి. కెరియర్. మీరు పనిచేసే సంస్థ మిమ్మల్ని క్రొత్త వ్యాపార లక్ష్యంతో విదేశాలకు పంపే ప్రయత్నంలో ఉంటుంది. ఈ పర్యటన ఫలితాలు ఎలా ఉంటాయో అని మీరు ఆదుర్దా పడుతున్నప్పటికీ అటువంటి అవసరం ఏమీ ఉండదు. అది అనవసరమైన ఆదుర్దా, కంగారు తప్ప. మీరు నక్షత్రంలాగా ఒక వెలుగుతారు. ఇంతవరకు చలనము లేకుండా ఆగిపోయిన అనేక ప్రాజెక్టులు చివరికిప్పుడు వాటంతట అవే వేగంగా కదులుతాయి. మీనరాశి. ఫైనాన్స్. ఈరోజు కొన్ని ఆర్థిక ఒత్తిళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే శుభవార్త ఏమిటంటే, చివరికి ఒత్తిడితో ఉండే పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధమైన అసౌకర్యాన్ని ఫీల్ అవ్వకుండా ఉంటూ అనుకున్న ఫలితాలను విజయవంతంగా సాధించగలరు. మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటిని అందుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. పనిలో మీ సామర్థ్యంపై ఎంత ఒత్తిడైనా రానివ్వండి, పర్వాలేదు. మీరు ఖచ్చితంగా విజేతలవుతారు. మీనరాశి. హెల్త్. తలనొప్పితో బాధపడుతూ జ్వరం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉండేవారు ఈరోజు చాలా బాగా కోలుకొని కులాసాగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఒకవేళ మీరే స్వయంగా వైద్యం చేసుకునేట్లుగా మందులు కూడా మీరే నిర్ణయించుకునే అలవాటు ఉంటే, ఏ మందునైనా తీసుకునే ముందుగా డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. లేకపోతే అది అనవసరపు సమస్యలకు దారితీయవచ్చు.